ఒకే రోజు రెండు క్రేజీ డబ్బింగ్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఢీ కొడుతున్నాయి. రజనీకాంత్ కూలీతో, ఎన్టీఆర్ వార్ 2తో నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు. ఏ సినిమా బాగుంటుంది, ఏది హిట్ అవుతుంది అన్న చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. కూలీకి ప్రీ బుకింగ్స్ షాక్ ఇస్తూ ఉంటే వార్ 2 వెనుకబడిపోయింది. ఈ చర్చంతా రిలీజ్ వరకే. బాక్సాఫీస్ లెక్కలు తేలడానికి ముహూర్తం దగ్గర పడింది. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది చూద్దామా. 14న జరిగే బాక్సాఫీస్ ఫైట్ ప్రీ బుకింగ్స్ తో మొదలైంది. తమిళంలో హైయెస్ట్ ప్రీ బుకింగ్స్ తో కూలీ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వార్ 2 బుకింగ్స్ తెలుగులో బాగున్నా మిగతా భాషల్లో తక్కువగా ఉన్నాయి. ప్రీ బుకింగ్స్ పక్కన పెడితే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. మరి ఈ టాక్ అన్ని లాంగ్వేజెస్ లో ఒకేలా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఈ ఇద్దరు స్టార్స్ ముందున్న టార్గెట్ మాత్రం చాలా పెద్దదే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ముందు 340 కోట్ల టార్గెట్ ఉంది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న హిందీలో ఎక్కువగా 175 కోట్లొస్తేనే సేఫ్ గా బయటపడుతుంది. ఇక తెలుగులో 90 కోట్ల మార్క్ దాటాలి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 340 కోట్ల షేర్ వస్తే వార్ 2 హిట్ మూవీ అవుతుంది. బాక్సాఫీస్ లెక్కలన్నీ గ్రాస్ లోనే ఉంటాయి కాబట్టి 700 కోట్ల గ్రాస్ వస్తే వార్ 2 బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎన్టీఆర్ హిందీలో నటించిన తొలి మూవీ వార్ 2 తెలుగులోకి డబ్ కావడంతో బిజినెస్ తగ్గింది. లాస్ట్ మూవీ దేవర తెలుగు రాష్ట్రాల్లో 112 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా 112 టార్గెట్ ను రీచ్ కావడమే కాదు, భారీ లాభాలు తీసుకొచ్చింది. దేవర కంటే వార్ 2 బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్లు తక్కువే అయినా కూలీతో గట్టి పోటీ ఎదుర్కోవడంతో ఈ 90 కోట్ల టార్గెట్ కూడా పెద్దదిగానే కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ క్రేజీ ఇమేజ్ కూలీ తెలుగు రైట్స్ కి బాగా కలిసొచ్చింది. రజనీకాంత్ కంటే లోకేష్ కే తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో కూలీ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడైంది. తెలుగులో కూలీ హిట్ కావాలంటే 45 కోట్ల షేర్ తీసుకురావాలి. తమిళ హీరో విజయ్ కు తెలుగులో క్రేజ్ లేకపోయినా అప్పటి వరకు 10 కోట్లకు మించి లేని విజయ్ తెలుగు మార్కును లియోతో లోకేష్ కనకరాజ్ అమాంతం 24 కోట్లకు తీసుకెళ్లాడు. ఈసారి రజనీకాంత్ తెలుగు మార్కెట్ను పెంచాడు. రజనీ లాస్ట్ మూవీ వెట్టయాన్ 16 కోట్లకు, జైలర్ 12 కోట్లకు అమ్ముడు కాగా లోకేష్ కు తెలుగులో ఉన్న క్రేజ్ ను సన్ పిక్చర్స్ క్యాష్ చేసుకుని తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 45 కోట్లకు అమ్మింది. రజనీకాంత్ కెరీర్ లో ఇప్పటి వరకు 2.2 ఒక్కటే 375 కోట్లకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మూవీ ఒక్కటి 200 కోట్ల థియేట్రికల్ రైట్స్ దాటలేదు. లోకేష్ మీద ఉన్న నమ్మకంతో కూలీ వరల్డ్ వైడ్ గా ఏకంగా 305 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. కూలీ వరల్డ్ వైడ్ హిట్ కావాలంటే 305 కోట్ల షేరు, గ్రాస్ లో చెప్పాలంటే 600 కోట్లు దాటాలి. ఇక తెలుగులో 45 కోట్ల షేర్, 90 కోట్ల గ్రాస్ వస్తేనే హిట్ లిస్ట్ లో చేరుతుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే వరల్డ్ వైడ్ 305 కోట్ల షేర్ పెద్ద విషయం కాదు. ఎలాగో ప్రీ బుకింగ్స్ లో కూలీ కాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడంతో బాగుందన్న టాక్ రావాలే కానీ తమిళంలో తొలి 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యం లేదు. సూపర్ స్టార్ మహేష్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫ్యామిలీ అనుకుంటే కుదరలేదు. తన ప్రతి పుట్టినరోజును విదేశాల్లో జరుపుకోవడం మహేష్ కి అలవాటు. అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అనే మాట ఎత్తకుండా అడ్డుపడిందెవరు? అతని కారణంగానే మహేష్ బర్త్డేని గ్రాండ్ గా చేసుకోలేకపోయాడా? వాచ్ ది స్టోరీ. మహేష్ బాబు పాస్పోర్ట్ ను రాజమౌళి మరోసారి సీజ్ చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ SSMB 29 పేరుతో మొదలైంది. షూటింగ్ మొదలైన రోజు చిన్నపాటి వీడియోలో పాస్పోర్ట్ చూపిస్తూ మహేష్ పాస్పోర్ట్ ను సీజ్ చేశానన్న అర్థంలో చెప్పాడు. SSMB 29 మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక మహేష్ ఫారెన్ వెళుతూ ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చూపిస్తూ సీజ్ చేసిన పాస్పోర్ట్ తన దగ్గరకు వచ్చేసిందన్న మీనింగ్ ను పాస్ చేశాడు. అయితే ఈసారి ఎవ్వరికీ చెప్పకుండానే మరోసారి సూపర్ స్టార్ పాస్పోర్ట్ ను రాజమౌళి సీజ్ చేశాడు. దీంతో ఆగస్టు 9న బర్త్డే సందర్భంగా ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. మహేష్ తన ప్రతి పుట్టినరోజు వేడుకను ఫారెన్ లో జరుపుకోవడం అలవాటు. అయితే ఈసారి బర్త్డే లేకుండా SSMB 29 షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. 3 నెలలుగా జరగని షూటింగ్ అనుకోకుండా హైదరాబాద్ లో మొదలైంది. కెన్యా అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తే అక్కడి రాజకీయ పరిస్థితులు బాగోకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నా ఇంకా సెట్ కాలేదు. ఉన్నట్టుండి హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ మొదలు పెట్టేశాడు జక్కన్న. రాజమౌళి సినిమా షెడ్యూల్ మొదలైన ప్రతిసారి ఏదో ఓ రకంగా హింట్ ఇస్తోంది ప్రియాంక చోప్రా. ఈసారి మేకప్ వేసుకుంటున్న స్టిల్ పోస్ట్ చేసింది. ప్రియాంకతో పాటు మహేష్ పై సీన్స్ తీస్తున్నాడు. బర్త్డే కేక్ కటింగ్ కూడా సెట్స్ లోనే జరిగింది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా మొదలైన గ్లోబల్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ తో రాజమౌళి అప్డేట్ ఇస్తూ హీరో మెడలోని లాకెట్ స్టిల్ రిలీజ్ చేశాడు. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ యాత్రికుడు అని అర్థం.
ఈ పదానికి ముందు #, తగిలించాడు దర్శకుడు. SSMB 29A షెడ్యూల్ మొదలైనా మహేష్ తో పాటు ప్రియాంక ఉండాల్సిందే. ఇందులో ప్రియాంక నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తోందన్న టాక్ అయితే బయటకొచ్చింది. ముందుగా ప్రియాంక పోర్షన్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు జక్కన్న. సినిమాలో కీలకమైన సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి మరి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హీరోయిన్స్ ఈవెంట్స్ లో తలుక్కుమని మెరుస్తారు. అవసరమైతే 4 స్టెప్పులేసి హుషారెత్తిస్తారు. కానీ పక్కింటమ్మాయి అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమాను ఓన్ చేసేసుకుంది. 2 నెలల నుంచి ప్రమోషన్స్ బాధ్యతని తనపైనే వేసుకుంది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఎందుకు ఇమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది? అనుపమ లీడ్ రోల్ పోషించిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ పరద 22న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా బండి శుభం తీసిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లోనూ పాల్గొని సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అనుపమ. పరదాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అనుపమ ఉండాల్సిందే. విజయవాడలో జరిగిన ఈవెంట్ లో అనుపమ మాట్లాడుతూ ఒక అమ్మాయి సినిమా చేసి ముందుకు రావడం అంత ఈజీ కాదంటూ కన్నీరు పెట్టుకుంది. సినిమా చేయడం కంటే దాన్ని రిలీజ్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. తన సినిమాల్లో సగం తనకే నచ్చవని విమర్శిస్తూ ఉంటారని, కానీ పరదాలో తాను విమర్శించడానికి ఏమీ లేదంటూ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉంది అనుపమ. పరదా సినిమాను అనుపమ ఓన్ చేసుకుంది. థీమ్ ఆఫ్ పరదా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అనుపమ చిన్న సినిమా రిలీజ్ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది. పరదా సినిమాలో ఒక హీరోయిన్ గా కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, టెక్నీషియన్ గా మారిపోయింది అనుపమ. టిల్లు స్క్వేర్ లో గ్లామర్ రోల్ చేసిన అనుపమ యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకుని తీసిన పరదాలో డీ గ్లామరైజ్డ్ రోల్లో కనిపిస్తోంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు తనకు మంచి ఫ్రెండ్ అయిన రామ్ ను తీసుకొచ్చింది. వరుస ఇంటర్వ్యూస్, ఈవెంట్ తో బిజీగా గడిపేస్తోంది. ఒక రకంగా సినిమాలో నటించిన వర్కింగ్ డేస్ కంటే ప్రమోషన్స్ కు ఇచ్చిన డేట్సే ఎక్కువ. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు చేతులెత్తేసింది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ వస్తున్నాడనుకుంటే నెటిజన్లు చేసిన ట్రోలింగ్ తో డల్ అయిపోయారు ఫ్యాన్స్. వీళ్ళకి కిక్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ హిట్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఖుషి చేయించడానికి వస్తున్న ఆ పాత సినిమా ఏంటో చూసిద్దామా? వీరమల్లు ఫ్లాప్ తో డిసప్పాయింట్ అయిన మెగా ఫ్యాన్స్ ని జల్సా చేయించనున్నాడు పవర్ స్టార్. పవన్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న జల్సాను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. 2008లో రిలీజ్ అయిన జల్సా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏమీ లేకపోయినా రిలీజ్ టైంలో మాత్రం సత్తా చాటింది. 2,85,00,000 కలెక్ట్ చేసి పోఖ్రే రికార్డును బ్రేక్ చేసింది. జల్సా ఇప్పటికే 5 సార్లు రిలీజ్ అయింది. థియేటర్లోకి వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ ను కేరింతలు కొట్టించి మంచి వసూలును రాబడుతోంది. 2001లో ఖుషీతో అదిరిపోయే హిట్ కొట్టిన పవన్ వెంటనే జానీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. ఆ తర్వాత వచ్చిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం కూడా ఫ్లాప్ అయ్యాయి. 6 ఏళ్ల పాటు హిట్ లేని పవన్ కి జల్సా సక్సెస్ ని తీసుకొచ్చింది. త్రివిక్రమ్ పవన్ కాంబోలో వచ్చిన జల్సా హిట్ కావడంతో ఇదే కాంబోలో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వచ్చాయి. అత్తారింటికి దారేది తెలుగులో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయగా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. జల్సాకు ఎవర్ గ్రీన్ ట్యూన్స్ ఇచ్చి సినిమా మ్యూజికల్ హిట్ చేశాడు దేవిశ్రీ. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గాల్సిందే. లేదంటే పోటీలో బాగున్న సినిమాలు కూడా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. దసరా, సంక్రాంతి కంటే సెప్టెంబర్ 5న హెవీ కాంపిటీషన్ ఉంది. 4 సినిమాలు పోటీ పడితే రిలీజ్ కి 2 వారాల ముందే పోస్ట్పోన్ అయిన సినిమా ఏంటో చూద్దామా? శివకార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మద్రాసి సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాత విజయ్ యాంటోనీ భద్రకాళి కూడా చేరింది. అనుకోకుండా తేజ సజ్జా మిరాయ్, అనుష్క ఘాటి కూడా ఇదే రోజు రావడంతో కాంపిటీషన్ ఎక్కువైంది. క్రేజీ మూవీస్ ఒకే రోజు వస్తే అందరికీ నష్టమే. కావాల్సినన్ని థియేటర్స్ దొరకవు. ఓపెనింగ్స్ పంచుకోవాలి. మిరాయ్, ఘాటి వంటి క్రేజీ మూవీస్ రావడంతో డబ్బింగ్ మూవీస్ భద్రకాళి తప్పుకొని 2 వారాల తర్వాత సెప్టెంబర్ 19కి వెళ్ళిపోయింది. అయితే అదే రోజు తెలుగులో క్రేజ్ ఉన్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్తో విజయ్ పోటీ పడాల్సి వస్తోంది. లవ్ టుడే, డ్రాగన్ హిట్స్తో ఫామ్లో ఉన్న ప్రదీప్ నటిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతోంది. 4 సినిమాలతో వచ్చి గుంపులో గోవిందలా కనిపించకుండా పోయే కంటే ఒక సినిమాతో వస్తూ పోటీ తగ్గించుకున్నాడు విజయ్. సెప్టెంబర్ 5th రేస్ లో ప్రస్తుతానికైతే 3 సినిమాలు మిగిలాయి. ఘాటి, మిరాయ్, మద్రాసి రేస్ లో ఉన్నాయి. మద్రాసి తమిళ్ మూవీ కావడంతో మారే ఛాన్స్ లేదు. మిరాయ్, ఘాటి కూడా థియేటర్స్ లోకి వస్తాయో లేదంటే ఏదో ఒక కారణంగా తప్పుకోవాల్సి వస్తుందో చూడాలి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రజనీకాంత్ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఆయన నటించిన తొలి చిత్రం అపూర్వ రాగంగల్ 1975 ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సూపర్ స్టార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ పోస్ట్ పెట్టారు. నటుడిగా నా మొదటి సినిమా మీతోనే చేశాను. నా గురువుల్లో మీరు ఒకరు. ఎంతో మందికి స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు. రజనీకాంత్ భగవాన్ దాదా సినిమాలో
హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ రామ్ చరణ్ని డైరెక్ట్ చేయనున్నాడు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎలాంటి కథతో వస్తాడన్న ఆసక్తి కలిగిస్తున్నాడు సుకుమార్. అయితే రంగస్థలం సీక్వెల్ కథని రెడీ చేస్తున్నాడు అన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఒక పాటుగా రంగస్థలం తీసిన లెక్కల మాస్టారు ఎలాంటి కథని రెడీ చేస్తాడో చూడాలి. ఉదయ్ భాను, వశిష్ఠ లీడ్ రోల్స్ లో రూపొందిన సినిమా త్రిబాణధారి బార్బరిక్ 22న థియేటర్స్ లోకి వస్తోంది. మోహన్ వశిష్ఠ డైరెక్ట్ చేయగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.